సత్యని చూడాలన్నా చాటుగా చూడాల్సిందే. ఎందుకంటే నా భర్త అయ్యాక నీకు పరాయి పురుషుడే కదా. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ తప్పు చేయని నీ భర్తగా పుట్టించమని కోరుకుంటాను. మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను క్షమించు సావిత్రి. తెల్లారిపోయింది, నా డే మొదలైంది. ఈ రోజేంటి అసలు టైం త్వరగా అవ్వడం లేదు. లాస్ట్ డే కదా, మహా అయితే ఇంకో 3-4 hours ఉంటుంది. ఉండని. అమ్మయ్యా, తెల్లారింది. ఇంకా వీళ్ళు లేవలేదేంటి? అబ్బా, తెల్లారిపోయి చాలాసేపు అయింది. ఇంకా ఇంతసేపు లేవండి. ఏంటి సావిత్రి, ఇంత ఆలస్యంగా నా నిద్ర లేచేది? సత్య, సత్య, లే, ఇంకా నిద్రపోతున్నావేంటి? ఏమైంది ఉర్మిళ? త్వరగా రెడీ అవ్వండి. ఈరోజు ఎంత మంచి రోజో తెలుసా? మీ ఇద్దరు విడిపోయి మేమిద్దరం కలవబోతున్న రోజు. అసలు ఎన్ని పనులున్నాయో. కోర్టుకెళ్ళాలి, మీ ఇద్దరు విడాకులు తీసుకోవాలి, అట్నుంచటు గుడికెళ్ళాలి, సత్య పెళ్లి కొడుకులా తయారవ్వాలి, నేను పెళ్లి కూతురులా రెడీ అవ్వాలి. అబ్బబ్బబ్బా, ఎన్ని పనులు. సరే, మీరు త్వరగా రెడీ అవ్వండి. నేను కూడా 10 minutes లో రెడీ అయ్యి వచ్చేస్తాను. ఏంటో, ఇంకా నీ మొహంలో వెలుతురే రాలేదు. అసలు ఈ రోజు ఎలాంటి రోజు? ఎన్ని రోజులు నువ్వెవరి గురించి కలలు కన్నావో ఆ సత్య నీ సత్య కాబోతున్న రోజు. ఏ సావిత్రి నీకు అడ్డం అనుకున్నావో ఆ సావిత్రి తనంతట తనే విడాకులు తీసుకుని విడిపోయే రోజు. సో నువ్వు ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి. నా చేతుల్లో ఏమీ లేదు. అయినా ఒకే ఒక్క నమ్మకం, నువ్వున్నావు, అన్నీ నువ్వే చూసుకుంటావని. అడగకుండానే అన్నీ ఇస్తావట, అడిగింది మాత్రం ఇవ్వవట. అందుకే
అడగాలంటే భయం వేస్తోంది. వద్దు వద్దు అంటుంటే మంచి భర్తనిచ్చావు, అంతులేని ఆయన ప్రేమనిచ్చావు. ఆ రోజు ఆయన ప్రేమ విలువ నాకు తెలియలేదు. ఈ రోజు ఆయన ప్రేమ నాకే కావాలనిపిస్తుంది. ఇస్తావా? నా భర్త నాకు తిరిగిచ్చేస్తావా? ఇవ్వవయ్యా. మళ్ళీ జీవితంలో నిన్నెప్పుడు ఏమీ అడగను. నా భర్తని తన సొంతం చేసుకోవాలనుకుంటుంది ఆ ఊర్మిళ. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఏవండి, దేవుడు కుంకుమ. చివరిసారి చివరి రోజు కదా, ఇంకా ఏం పెట్టాలనుకుంటే అవి పెట్టు. ఈ ఇల్లు దాటి ముగ్గురం బయటికి వెళ్తాం. మేమిద్దరమే తిరిగొస్తాం. రేపట్నుంచి మేమిక్కడ, నువ్వెక్కడో. అందుకే ఇల్లు దాటేదాకా నీ ఇష్టం. సత్య, నాకొక ఐడియా వచ్చింది. అందరూ మంచి రోజుని, మంచి విషయాల్ని డైరీలో రాసుకుంటారు. కానీ ఈ రోజుని, మన ఇద్దరిని ఒకటి చేయబోతున్న ఈ మంచి రోజుని పాలరాయి మీద చెక్కించి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావ్? ఓకే ఓకే, అవన్నీ పెళ్ళైన తర్వాత విషయాలు. మిమ్మల్ని విడదీయటానికి కోర్టుల విడాకుల పత్రాలు ఎదురుచూస్తూ ఉంటాయి. త్వరగా రెడీ అయితే బయలుదేరదాం. ఏంటో సావిత్రి, దగ్గరుండి మా పెళ్లి చేస్తావు? సత్య నేను కలిసి కాపురం చేస్తుంటే తెలుసో తెలియకో నేనేదైనా తప్పు చేసినా అక్కగా నువ్వు సరిదిద్దుతావు అనుకుంటే మీ విడాకుల రోజే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పోనీలే, కనీసం దగ్గరుండి నువ్వే పెళ్లి చేసేలా అవకాశం ఇచ్చాడా దేవుడు.
ఇప్పుడు కోర్టులో తీర్పు అదంతా ఓ గంట 2 గంటల్లో అయిపోతుందిగా. అంటే దాన్ని బట్టి పెళ్లికి ఏ టైంకి అరేంజ్మెంట్స్ చేయాలనేది చెప్పాలి కదా. ఓ పని చేస్తాను, అరేంజ్మెంట్స్ అన్నీ అయ్యాక టైంకి వెళ్ళకపోతే బాగుండదు. ఈవినింగ్ ప్లాన్ చేయమని చెప్తాను. అదిగో కోర్టు వచ్చేసింది. త్వరగా మీ పని అయిపోతే నెక్స్ట్ కళ్యాణ మండపం వస్తుంది. ఏంటి సావిత్రి, విడిపోవటానికి సప్తపదా? అమ్మా సావిత్రి, ఏమిటమ్మా అబ్బాయి ఎలా ఉన్నాడు? మాట్లాడేమిటమ్మా? ఆ పాత గొడవలు అవేమీ లేవుగా? విడాకులు అవసరం లేదుగా? అవసరం లేదు, కానీ తీసుకోక తప్పటం లేదు. ఏమిటమ్మా, ఏమిటం అనేది? అవునంకుల్, వద్దన్నవి వద్దన్నా వస్తున్నాయి, కావాలనుకున్నవి కావాలనుకున్నా దూరంగా వెళ్ళిపోతున్నాయి. నిజంగా నాకీ రోజు విడాకులు వద్దంకుల్, కానీ తీసుకోవాలి, తప్పదు. ఏమా, నువ్వు వద్దనుకున్నాక తీసుకోవాల్సిన అవసరం ఏముంది? పరిస్థితి అలా వచ్చింది అంకుల్, విడాకులు తీసుకోక తప్పదు. ఎంత పనిచేసావమ్మా! ఆ రోజు నువ్వు వచ్చి నాకు విడాకులు వద్దు అన్నావు కదా, ఇక వాటితో అవసరం ఏముందిలే అన్న నమ్మకంతో మీరు విడిపోవాలనుకుంటున్నారని తెలిసినా మీ నాన్న తట్టుకోలేడన్న భయంతో ఈ విషయం ప్రాణ స్నేహితుడైన వాడి దగ్గర దాచారు.
నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోరా అని నీ బాధ్యతని నాకు అప్పగించాడు కదమ్మా నా స్నేహితుడు. నా చేతులతో నేనే విడాకులు ఇప్పించారని తెలిస్తే వాడు జీవితంలో మళ్ళీ నా ముఖం చూస్తాడా? ఎలా చూపించాలమ్మా నా ముఖం వాడికి? ఏమిటమ్మా ఇలా చేశావు? ఈ విషయం చివరని విషయంలో ఇప్పుడా చెప్పేది? ఏం చేయాలన్నా టైం లేదు కదమ్మా. సత్యప్రసాద్, సత్యప్రసాద్, సత్యప్రసాద్. సావిత్రి, సావిత్రి, సావిత్రి. యువర్ ఆనర్, విడాకులకు సంబంధించిన కేసు ఇది. గతంలో ఈ కేసుకు సంబంధించి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి కోర్టు వారిచ్చిన 6 నెలల గడువు ముగిసిపోయింది. ఆ ఇద్దరి నిర్ణయం తెలుసుకుని తగిన తీర్పు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి 4 రోజులు చాలు. 6 నెలలు గడువిచ్చాం. మిమ్మల్ని మీరేం అర్థం చేసుకున్నారు? ఏ నిర్ణయానికి వచ్చారు? ముందుగా నీ నిర్ణయం చెప్పు. ఆలోచించుకోవడానికే కదా 6 నెలలు గడువు ఇచ్చాం. ఇంకా ఆలోచిస్తున్నావేమిటి? కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాం. మేం కలిసి బతకలేం. మాకు విడాకులు ఇప్పించండి సార్.
కాలం మీ నిర్ణయాన్ని మార్చలేకపోయింది అంటే ఇక మీరు కలిసి ఉండడం అసంభవం. అందుకే కోర్టు మీకు విడాకులు మంజూరు చేయడమైనది.